హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అంబటి రాంబాబు గారు 'పుష్ప 2' మూవీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఏ విధంగా ఉంది అంటే, 'పుష్ప' మూవీ ప్రమోషన్స్‌ని ఇప్పుడు వైసీపీ భుజాల నెక్కించుకొని మరీ చేస్తుందా అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో కలుగుతుంది. అసలు అంబటి రాంబాబు గారు 'పుష్ప 2' మూవీ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఇది 'పుష్ప 2' మూవీకి పాజిటివ్ అవుతుందా? నెగెటివ్ అవుతుందా? అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పుష్ప 2' మూవీని అడ్డుకోవడానికి కూటమి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన మాటలను మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఒక నెరేషన్ని 'పుష్ప' మూవీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న కూటమి గవర్నమెంట్ అన్న నెరేషన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రెస్ మీట్ పెట్టారా? లేకుంటే వైసీపీ మన అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? అసలు ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు, మీరు ఏం చెప్తారు? వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఒరిగేది ఏం లేదు. పైపెచ్చు ప్రొడ్యూసర్కి నష్టం. ఇప్పుడు 'పుష్ప' బన్నీ గారు చేశారు, నంద్యాల శిల్పారావు గారిని కలిశారు. అది మొన్నటి వరకు ఆయన కేసు ఎదుర్కొన్నాడు, మొన్న రిలీఫ్ అయిపోయింది. సరికదా అల్లు వారి ఫ్యామిలీకి, కొణిదెల వారి ఫ్యామిలీకి అష్టకష్టాలు, మాటలు లేవు. దీనివల్ల బన్నీ గారి సినిమాకి ఇబ్బందులు. ఇప్పుడు ఆగస్ట్ 15th అన్నారు, ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత అన్నారు, తర్వాత ఆగస్ట్ 15th అన్నారు, దసరా అన్నారు, డిసెంబర్ 5 అంటున్నారు. ఇన్ని హడ్డిల్స్ దాటుకొని ఏదో వెళ్ళి ఎలాగైనా కొట్టాలనే కసితో ఉన్న దర్శకుడు బన్నీ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇంత కష్టపడుతుంటే ఈయనొచ్చి నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తారంటే మంట మీద. అంటే ఆ ఫైర్గా అలా వెళ్తుంది. దాన్ని ఒక విధంగా బన్నీ గారు కూడా అన్స్టాపుల్ సీజన్ 4లో మరలా వచ్చి నాకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పే ప్రయత్నం చేసుకున్నట్టు కూడా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన బన్నీ గారు, బాలయ్య గారు అడిగిన దాంట్లో చెప్పింది ఏంటంటే, మా నాన్న నాకు చాలా ఇష్టం, ప్రపంచంలో అందరికంటే మా నాన్నగారంటే ఇష్టం, కానీ మా నాన్నగారికి నాకు నచ్చిన సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కూడా నేను టచ్ చేయకూడదు, టచ్ చేసినా అక్కడ వరకే పరిమితం అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాను. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, నేను ఈ మిగతా అంతా నాకు ఇష్టమే, పవన్ కళ్యాణ్ గారు ఇష్టమే, చిరంజీవి గారు ఇష్టమే, చిరంజీవి గారిని చూసి పెరిగాను, ఆ పవన్ కళ్యాణ్ గారు ధైర్యం ఇష్టం, ఇవన్నీ చెప్పినా కూడా అక్కడ వరకు రాజకీయాల వరకు నాకు నచ్చలేదనో, లేదా రాజకీయాలకు నాకు శిల్పా రవీంద్రుడు అంటే ఇష్టమనో సంథింగ్ చెప్పే ప్రయత్నం అయితే కన్వే చేయాలని చూశాడు ఆయన. సో ఇది ఇట్లా ఉంటే వీళ్ళు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీడు మావోడు మమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నిజంగా వైసీపీ భుజానికి ఎత్తుకునే ప్రయత్నమే ఉంటే అది చెన్నైలో ఎక్కడో చేయకుండా, పట్నాలో ఎక్కడో చేయకుండా వైసీపీ వాళ్ళే ఆంధ్రాలో పెట్టించుండేవారుగా సభని. ఏ అమరావతిలోనో, గుంటూరులోనో, లేదంటే రాయలసీమలోనో, వైజాగ్లోనో ఎక్కడో పెట్టించవచ్చు కదా, ఎందుకు పెట్టించలేదు? పైగా ఇప్పుడు వచ్చి ఈ అంశం మీద మాట్లాడడం ఏంటి? పాపం ఎందుకు ఆయన అనవసరంగా చెడగొడుతున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా అని బన్నీ గారి సినిమాని ఆడనివ్వకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ భక్తులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు చూసి ఆనందిస్తారా? వీళ్ళు చూసి సంకలు గుద్దుకుంటారా? వీళ్ళు పొరపచ్చలు స్టార్ట్ అయ్యారే వీళ్ళకి అంటే కూటమి పరంగా విడగొట్టాలని చూస్తున్నారు. కూటమి పరంగా ఎక్కడ వస్తాయా, విడిపోతాయా అన్నట్టు చూస్తున్నారు. అలా కానప్పుడు కుటుంబ పరం నుంచి వెళ్దాం, ఇటు నుంచి నరుక్కొద్దామని వెళ్తున్నారేమో అనిపించింది నాకు. లేకపోతే వీళ్ళు భుజాలు ఎత్తుకోవడం ఏంటి? పోనీ ఆ సినిమాకి, 'పుష్ప 2' సినిమాకి కూటమి ప్రభుత్వం మేము ఆడనివ్వం, పోనీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. అప్పుడెప్పుడో శిల్పా రవీంద్రెడ్డి విషయం అయినప్పుడు కదా ఇచ్చారు. అంటే ఒక ఆల్మోస్ట్ 5 నెలల కిందట, 4 నెలల కిందటో. ఇప్పుడు ఎవరు మళ్ళీ ఎత్తుకున్నారు? ఎవరు ఎత్తుకోలేదుగా. సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరు పిచ్చి పిచ్చి రాత్రైతే రాయట్లేదుగా. మరి ఇప్పుడు స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా అంబటి గారు చెప్పే ఉద్దేశం ఏంటి? అంటే కేవలం సినిమాని చెడగొట్టాలనే, లేదా చెడగొట్టిన తర్వాత వీళ్ళకి గొడవలు వస్తే అబ్బాయి హాయిగా ఉందరా వీళ్ళు గొడవ పడుతుంటే ఆర్గ్యూ చేసుకుంటే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా కదా? అక్కడ ఆయన ఎక్కడ మాట్లాడినా కూడా అలానే ప్రస్తావన ఏం తీసుకురావట్లేదు. బన్నీ కూడా చెన్నై ఈవెంట్లో కానీ, పట్నా ఈవెంట్లో కానీ అవేం మాట్లాడలేదు. ఆయన సినిమా ఆదరించిన వరకు మాట్లాడాడు. కేవలం ఈవెన్ అన్స్టాపుల్ సీజన్ 4కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి మాకు జరుగుతున్న ఇష్యూ గురించి కూడా ఆయన ఎక్కడ లేవనెత్తలే. ఈవెన్ బాలయ్య గారు కూడా ఎక్కడ మాట్లాడలే. చాలా చాకచక్యంగా బాలయ్య గారు మాట్లాడారు. పైపెచ్చు బన్నీ గారు అమ్మాయి ఒక పద్యం చెప్పినప్పుడు
అబ్బా ఎంత బాగా చెప్పింది చిన్నపిల్ల అయినా కానీ చూడకుండా మళ్ళీ చెప్పిందని చెప్పి ట్రోల్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈయన మామూలు తెలుగు మాట్లాడడానికే పేపర్ చూసి మాట్లాడతాడు, చిన్నపిల్ల చక్కగా పద్యం చెప్పింది అన్నట్టుగా కొంతమంది ట్రోల్స్ చేశారు. మరి అక్కడ ఖచ్చితంగా కూటమికి ఫేవర్గానే బాలయ్య గారికి ఫేవర్గా మాట్లాడినట్టే అనిపించింది తప్ప నేను కూటమికి వ్యతిరేకమో లేదా చిరంజీవి కుటుంబానికి వ్యతిరేకమో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు నచ్చదు అని ఎక్కడా చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు. అవునా? మరి అలాంటి సందర్భంలో పాపం ఆయన ఏదో మొత్తానికి అన్నీ జరిగాయి, సర్దుమణుగుతున్నాయి, 20 డిసెంబర్ అయింది, గ్రాండ్గా రిలీజ్ అవబోతుందంటే ఈయన ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమన్నారు? అంటే ఇండైరెక్ట్గా వాడు మావోడు, మా పార్టీ కోసం ఆయన సినిమాను కూడా పణంగా పెట్టాడు అని చెప్పే విధంగా ప్రయత్నం చేసినట్టుగా ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. పోనీ ఈయనకి సినిమాతో ఇప్పుడు అదే ఒక కొడాల నానియో వంశీ లాంటి వాళ్ళు చెప్పారంటే సరే, సినిమా ఇండస్ట్రీతో కొన్ని సంబంధాలు ఉన్నాయి, వంశీ గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలు ఉన్నాయి, లేదా కొడాల నాని గారు హరికృష్ణ గారి ఫ్యామిలీతో బాగా చనువుకుంటారు కాబట్టి ఆ సంబంధాలను చెప్పారని అర్థం ఉంది. అట్లీస్ట్ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టినా ఓకే. బట్ అంబటి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడారంటే మేబీ ఎవరెవరో ఉంటూ రిలేషన్స్ ఉంటే ఉండొచ్చు. ప్రత్యేకంగా అంబటి గారు పెట్టి మాట్లాడే ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో వైసీపీకి సంబంధించి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే అయితే అంబటి గారు లేదా పేర్ని నాని గారు ఇద్దరే మాట్లాడుతున్నారు, మిగతా అందరూ ఎవరు ఎక్కడున్నారు? నిజంగా ఉన్నారో లేరో, అబ్స్కాండ్ అయిపోయారో, తలదాచుకున్నారో, బయటకు వస్తే రెడ్ బుక్ భయపడుతున్నారో తెలియదు కానీ మొత్తం మీద చాలా ఇబ్బంది, బయటకు అయితే రావట్లేదు, ఎవరు మాట్లాడలేదు, కేవలం వీళ్ళే మాట్లాడుతున్నారు. సో అంబటి గారి ద్వారా ఒక మెసేజ్ పంపించారు అంతే, ఊరికే మళ్ళీ దుమారం రేపడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బన్నీ గారికి అభిమానం అని చెప్పే ప్రయత్నమో ఏదో చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పాపం ఇటు తిరిగి అటు తిరిగి ఇండస్ట్రీలో ఉండే పెద్దల్ని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేయడం, తద్వారా ఇంతమంది కడుపు కొట్టడం అనేది భావ్యం కాదు. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, ప్రొడ్యూసర్ రేపు గ్రాండ్ పార్టీ ఇస్తాడు, ప్రొడక్షన్ వాళ్ళందరికీ బోనస్ కింద ఎంతో కొంత ఇస్తాడు, వాళ్ళకి నచ్చిన కొన్ని బట్టలు తీస్తాడు, కేక్ కట్ చేస్తాడు, హ్యాపీయే కదా. వాళ్ళకి డైలీ వేజో లేదంటే వాళ్ళకి సినిమా కింద ప్రొడక్షన్ డీల్ మాట్లాడడం వాళ్ళు తీసుకుంటారు. హిట్ అయితే హ్యాపీగా ఒక్కొక్కరికి ఫోన్ కొనేసి ఇచ్చాడు అనుకోండి, ఆ ఫోన్ అయినా ఊరికే వస్తుంది, ఎందుకు వస్తుంది? హ్యాపీ కదా. అరే పుష్ప 2 హిట్ అయిందిరా, ప్రొడ్యూసర్ మాకు ఇది ఇచ్చారా, పుష్ప 2 హిట్ అయింది, ప్రొడ్యూసర్ అందరికీ మంచి భోజనాలు పెట్టారు, హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వాళ్ళందరూ పట్టకొట్టినట్టు అవుతుంది కదా పరోక్షంగా. ఇదే హిట్ అయితే రేపు పొద్దున ఆ ప్రొడ్యూసర్ మరో 2 మంచి సినిమాలు తీస్తాడు, మరో 10 సినిమాలు. ఆ నవీన్ గారు మైత్రి మూవీ వాళ్ళు ఎందుకు అనవసరంగా దుమారం రేపి మీ రాజకీయాల కోసం ప్రొడ్యూసర్స్కి బీపీ తెప్పించేసి, ఇప్పుడు అసలే కాస్ట్ బాగా పెరిగిపోయాయి, ఇటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేదు, సైలెంట్